సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. పెద్ద పెద్ద ధనవంతులు అయిపోతున్నారు, వాళ్ళకి లేని భాగ్యం మాకు వచ్చింది ఏంటి అంటారు. ఏంటి వీళ్ళు పిచ్చని ఎక్కింది అనుకుంటారు. చూసినాడు మన భాగ్యం ఎంత గొప్పదో. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభువా నన్ను రక్షించావు, నేను మరికొందరిని రక్షణలోనికి నడిపించాలి కదా. దేవుని వాక్యం అదేనమ్మా. నీవు సిద్ధపడటం మంచిదే, నీతో ఉన్న వారిని కూడా సిద్ధపరచాలి. దాని కొరకే స్వార్థ పరిచర్య ప్రియులరా. ఊరికే మన కోసం కాదు. మనం ఎట్లాగో నువ్వెలాగో మారు మనసు పొందావు, రక్షించబడ్డావు కదా, పరలోక రాజ్యానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నావు, దేవుడు నీకు ఒక మంచి రక్షణ ఇచ్చాడు, బాప్తీసం తీసుకున్నావు, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నావు, మంచిదే. కానీ దాని కొరకు మాత్రమే కాదు ప్రభువు నిన్ను పిలిచింది, నీ తోటి వారిని సిద్ధపరచు. నీవు సిద్ధంగా ఉండాలి, నీ ప్రక్క వారిని కూడా సిద్ధపరచాలి. ఇదే మన ధ్యేయం ప్రియుల. ఈ ధ్యేయాన్ని పెట్టుకుంటే కదా, అందుకని దేవుని వాక్యాన్ని మనం వివరంగా అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకు ఈ రక్షణ? అందుకే మనం ఉదయకాల సమయంలో ప్రశ్నించాం ప్రియుల. దేవుడు ప్రశ్నించాడు, నీకేమీ కావాలి? కేవలం రక్షణ కావాలి సరిపోద్దా? కాదు ప్రభువా, నాకు ఆత్మలు కావాలి. పౌలు భక్తుడు అడిగాడు, ప్రభువా నాకు ఆత్మలు కావాలి, నాకు ఆత్మలు దయచేయి. దానిలయ్య గారు ప్రార్థన చేసేవాడంట, ప్రభువా నాకు ఈ రోజున ఇన్ని ఆత్మలు కావాలి, అన్ని ఆత్మలను నేను ప్రభువులోకి నడిపించాలి. అది కదా విశ్వాసం అంటే, భక్తి అంటే అది కదా. ఉదయకాల సమయంలో మనం విన్నాం, రావటమే మారు మనసు కొరకు ప్రభువుని అడుగుతాం, రక్షించబడతాం, రక్షణ దొరుకుద్ది. ఈ రక్షణ దొరికిన తర్వాత ఎన్ని సంవత్సరాలు దాన్ని కొనసాగించాలి అంటే, అది కాదు మనం కొనసాగించాల్సింది. సంవత్సరానికి ఎన్ని ఆత్మలు గెలుచుకున్నాం మనం, ఎంతమందికి ఈ వెలుగును సువార్తను అందించాం అనేటటువంటి ధ్యేయాన్ని మనం కలిగి ఉంటే ప్రియులరా, దేవుడు మనకు ఒక గొప్ప పనిని అప్పగించాడు. గొప్ప పని కదా ఇది. 3 దినాలు కూటాలంటే పెద్ద పని ఇది. మళ్ళీ ఒక్కసారి ఆ అంశాన్ని వెనక్కి వెళదాం. చూడండి, అందులో నుంచి ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసినటువంటి అంశంలో మరికొన్ని లోతైన విషయాలు మనం కొంచెం ముందుకు వెళితే చాలా విషయాలు మనకు అందులో అర్థమవుతాయి ప్రియులరా. 2-3 అంశాలు మనం చూసుకుని ప్రార్థనలోకి వెళ్ళి మనం రేపటి కొరకు మనం ప్రార్థనలో కొద్ది సమయం దేవుని సన్నిధిలో గడుపుదాం. దాని కొరకే మనం ఇక్కడ కూర్చుని ఉన్నాం ప్రియులారా. రెండవ రాజులు గ్రంథము ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసినటువంటి అంశంలో భాగంగా 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఎలీషా ఆ స్త్రీని, ఆ తల్లిని ఒక దయనీయమైనటువంటి స్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ స్త్రీని 2 ప్రశ్నలు వేసినట్టుగా మనం చూసాం కదా. ఒక్కసారి ఉదయకాలపు ప్రసంగంలో మనం వెనక్కి వెళితే ఎలీషా 2 ప్రశ్నలు వెంటనే వేశాడు. గ్యాప్ లేకుండా 2 ప్రశ్నలు వెంటనే వేశాడు. ఏం ప్రశ్నలు అవి? నా వల్ల నీకేమి కావాలను? మొదటి ప్రశ్న అక్కడే ఉంటుంది, నీ ఇంటిలో ఏమి ఉన్నది? నేను నీకు ఏమి చేయగోరుతున్నావు, లేకపోతే నీ పర్పస్ ఏంటి, నువ్వు ఎందుకు నా దగ్గరకు వచ్చావు? ఇంత క్లిష్ట పరిస్థితుల్లో నా దగ్గరకు వచ్చి నీవేమి కోరుకుంటున్నావు అని వివరంగా ఆ స్త్రీని 2 ప్రశ్నలు వేశాడు ప్రియులారా. రెండవది, నీ ఇంటిలో ఏమి ఉన్నది? చూడండి, ఇక్కడ దీని బ్యాక్గ్రౌండ్ అంతా మనం మార్నింగ్ విన్నాం. కొత్తగా మనం దీని వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ 2 ప్రశ్నల్లో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి, ఆ సేవకుని ఉద్దేశం ఏమిటంటే, దేవుని ఎడల సరైన అవగాహన ఏమికి ఉందా లేదా?
ఈమె చేసే భక్తి ఈమెకి అసలు అర్థమవుతుందా లేదా, అవగాహన ఉందా లేదా, దేవుడంటే ఎవరో అసలు ఈమెకి తెలుసా, ఈమెలో ఏమైనా విశ్వాసం ఏమైనా ఉందా, ఒకవేళ ఈమె ఏమైనా చెయ్యాలని చెబితే చేసేటటువంటి లోబడి హృదయం ఈమెకు ఉందా లేదా. దేవుడు అదే చూస్తాడు ప్రియులారా. నీవు దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెడుతున్నప్పుడు నీ అవసరత ఏంటో నీకు తెలుసా అసలు, అది ప్రభు గమనిస్తాడు. చాలా వివరంగా పెద్దబాబు ఉదయకాలం బోధించాడు. నీ అవసరత ఏమై ఉన్నది, నీ బిడ్డలకు ఏం అవసరత ఉందో. కొంతమంది అవసరతలు ఉన్నా కూడా మౌనంగా దేవుని సన్నిధిలో ఏమీ చెప్పకుండా అలాగ వెళ్ళిపోతారు. వాళ్ళకి ఉద్దేశం ఏమిటంటే ఇవి చెప్పొచ్చో లేదో దేవునికి, చెబితే నాకున్న పరిస్థితులు దేవుడు ఆలకిస్తాడో లేదో, చిన్న చిన్న వాటిని చేస్తాడేమో కానీ పెద్ద పెద్ద వాటిని చేయగలడా. కొంతమందికి దేవుని మీద అనుమానం ప్రియులారు. దేవుడు ఏమన్నా చిన్న వాటినే చేస్తాడేమో కానీ పెద్దవాటిని మనం అడగొచ్చా లేదా అని కొంతమందికి అనుమానము దేవుని మీద, దేవుని శక్తి మీద అనుమానం. దేవుడు ఎవరో తెలిసిన సర్వశక్తి కలిగిన వాడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు. మనకు ఆయన ఒక ఆర్టికల్ రాస్తూ చెబుతున్నాడు, ఒకవేళ భయంకరమైన ఉరుములు, భయంకరమైన ఆ తుఫాను, ప్రచండమైన గాలులు కదా, సుడిగాలులు వేస్తూ ఉంటే చాలామంది మనం భయపడతాం. అందులో నుంచి పిడుగులు పడిపోతాయేమో భయం. కొన్నిసారి పిడుగులు కూడా బాగా పడిపోతున్నాయి ఈ మధ్యలో. గతంలో ఎన్నడూ పడినంతగా పిడుగులు పడిపోతున్నాయి. అందుకని గాలివాన వచ్చినప్పుడు బయటకు వెళ్ళొద్దు అంటారు కదా. ఎక్కడైనా ఒంటరిగా ఉంటే అతని మీద పడిపోద్ది, పిడుగులు పడిపోద్ది. ఏది ఎత్తుగా ఉంటే దాని మీద పడిపోద్ది. అందుకే కరెంట్ పోల్స్ బాగా హైట్గా ఉంటే దాని మీద పిడుగులు పడతాయి. అంటే ఆ కరెంట్ యొక్క శక్తిని లాగేసుకుంటుంది అన్నమాట. అందుకే ఒక్కొక్కళ్ళు ఇక పశువులు తోలుకుని వెళుతూ ఉంటారు బయటికి పొలాలు, వాడు ఒంటరిగా నిలబడి ఉంటాడు, వాడి మీద పడిపోద్ది. ప్రియులరా, అలాంటి ప్రకృతి వైపరీత్యములు ఏర్పడినప్పుడు భయపడటం కాదు నువ్వు చేయాల్సింది. ప్రభువా నీ శక్తి ఎంత గొప్పది, నువ్వు మాట సెలవిస్తే ప్రకృతి పిడుగు రూపంలో పడిపోతుంది, అది కూడా నీ మాట వింటుంది. తుఫాను నీ మాటకు, నీ ఆజ్ఞకు లోబడుతుంది. అంటే నీవు ఎంత ఆశ్చర్యకరుడవు, నీవెంత బలమైన దేవుడవు కదా. మన దేవుడు ఎంత బలమైన దేవుడు ప్రియులారా, శక్తివంతుడు. భూమిని ఆకాశమును తన నోటి మాటతో చేసిన దేవుడు. భూమి ఆకాశములను, ఆకాశమందున్నటువంటి జ్యోతులను కదా, మహాసముద్రములను, అందున్న జలరాశులను, అబాబాబా, ఒక నోటి మాటతో తన ఊపిరితో ఇవి కలుగునుగాక అనగానే ప్రకృతి మొత్తం కలిగిందే. ఎంత ఆశ్చర్యకరుడు మన దేవుడు, ఎంత బలవంతుడు. అందుకంటాడు ఆయనకు ఒక పేరు ఏంటంటే బలవంతుడైన దేవుడు. ఎవరు మన దేవుడు? రాజులను సంహరించే దేవుడు, రాజ్యములను కూలదోసే దేవుడు, రాజ్యములను కట్టే దేవుడు. ఒకవేళ ఈ రాజ్యములన్నీ కూడా అంతరించిపోయిన తర్వాత ఆయన రాజ్యము మరలా వస్తుంది. ఆ రాజ్యమునకు అంతము లేదన్నాడు. ప్రభువా నీ రాజ్యమునకు అంతము లేదు. ఎంత గొప్ప దేవుడమ్మా. అలాంటి బలశాలి, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఆయన నిత్యము ఉండే దేవుడు, ఆయనకు ఆది అంతము లేదు. నిత్యం ఉండే దేవుడు. మనిషి అయితే 60 ఏళ్ళలో ఒక లెక్క ఉంటుంది, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, దానికి ఒక కట్ పాయింట్. ఈ తర్వాత అతడు వెళ్ళిపోతాడు, భూమిని విడిచి వెళ్ళిపోతాడు. మన దేవుని నిత్యుడగు తండ్రి, ఎవర్ లాస్టింగ్ ఫాదర్ అంటాడు. ఆయన పేరు ఎవర్ లాస్టింగ్ ఫాదర్, నిత్యుడగు తండ్రి. అంతము లేదు, ఆది లేదు, అంతము లేదు. ఆయనకు ముందు ఎవరు లేరు, ఆయన తరువాత కూడా ఎవరు లేరమ్మా. అంత అతీతుడైనటువంటి దేవుడు ఆయన. ఆయన నీ దేవుడు. ఇప్పుడే చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు ఆయన ఎవరంటే నీ దేవుడు ఆయనే.
అందుకే దావీదు భక్తుడు అంటాడు, నేను ఎవరికి భయపడతాను ప్రభువా ఈ లోకంలో? తన నాసికారంధ్రములలో ఊపిరి మాత్రమే ఉన్న మానవునిక నేను భయపడేదే. మానవుని ప్రగల్భాలు ఎంతకాలం ప్రగల్భాలు పలకగలడు మానవుడు? కొద్ది కాలమే. దాని తర్వాత సతికిలు పడిపోతాడు. కుందికట్ల కాడ, పల్లెటూరులో మేము అనేవాళ్ళం, కుందికట్ల కాడికి వస్తాడు ఈడు అంటారు. బలశాలిగా రొమ్ము చాసుకొని తిరిగేటటువంటి మహాయోధులైనటువంటి వాళ్ళు కూడా ఒక సందర్భంలో కుందికట్ల కాడికి వెళ్ళిపోయి, అయ్యో నా పని అయిపోయిందయ్యా అనుకునేవాళ్లే. మన దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన నిత్యుడగు తండ్రి. అలాంటి దేవుని అరచేతిలో నీ రూపం చెక్కుకున్నాడు దేవుడు. భయపడొద్దమ్మా. చూడుము, నా అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను. ఎంత గొప్ప మాట అది. ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అలాంటి బలమైన దేవుని చేతిలో నీ రూపం చెక్కబడి ఉంది అంటాడు. బైబిల్ సత్యాలు ఇవన్నీ కదా, మనం మాట్లాడుకునే పిచ్చి మాటలు కాదు ఇవి ప్రియులారా, బైబిల్ సత్యాలు. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఒకవేళ ఎవరైనా మన మాటలు తప్పుబట్టి వీళ్ళేదో అతీతులు పైనుంచి దిగొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళు, ఒకవేళ మిమ్మల్ని విమర్శించినా మనం దేనికి భయపడక్కర్లేదు ప్రియులరా. మన దేవుడు గొప్ప దేవుడు. మనమందరం ఒక రోజున పరలోక రాజ్యంలో ఆయనతో పాటు ఉంటే వీళ్ళందరూ చూస్తారు, అమ్మా ఇదా పరిస్థితి, దీని కొరక వీళ్ళు భక్తి చేసింది, దీని కొరక వీళ్ళు దేవుని సన్నిధిలో కూడుకున్నది, దీని కొరక వీళ్ళు జాగ్రత్తగా ఉండి వారి యొక్క శరీరాన్ని, వారి ఆత్మను, వారి యొక్క మాటలు, వారి యొక్క నాలుకలను కాపాడుకుంటూ ఎంత భక్తి చేసుకున్నారు. దేని కొరకు? పరలోక రాజ్యంలో స్థానం సంపాదించడానికి. ఈ లోకం అశాశ్వతమైంది అంటాడు. ఈ లోకం విడిచిపెట్టాల్సిన అవసరం అందరికీ ఉంది. ఏ ఒక్కడు అతీతుడు కాదు. ప్రియులరా, సిద్ధపడేటటువంటి రోజు మనం ప్రార్థనలో సిద్ధపడాలి. ప్రార్థన అంశమును మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ అంశంలో మనం తెలుసుకున్నది ఏంటంటే 2 ప్రశ్నలు ఉదయకాల సమయంలో మనం చూసాం. 1, నా వలన నీకేమి కావాలనో. 2, నీ ఇంటిలో ఏమి ఉన్నది. 2 ప్రశ్నలు ప్రియులారా. ఈ ప్రశ్నలు వేసినప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఆమె ఏ అవసరతలో ఉందో ముందు ఆమెకు తెలియాలి. 2వది, ఆమెలో ఏమైనా విశ్వాసం ఉందా కనుక్కోవటానికి ప్రశ్న వేశాడు. కొంచెము విశ్వాసం, కొంచెము అల్ప విశ్వాసం చాలు, కొంచెం విశ్వాసం చాలు. కొంచెము విశ్వాసమును దేవుడు గొప్ప విశ్వాసంగా చేయగలడు. నీ హృదయంలో కొంచెము నమ్మకం ఉంటే దేవుని మీద, నా దేవుడు నన్ను కాపాడగలడు అనే చిన్న విశ్వాసం ఉంటే దాన్ని పెద్ద విశ్వాసంగా దేవుడు చేయగలడు. అడిగాడు. ఇంకేం అడిగాడు తెలిసిన? ఆయన ప్రశ్నల్లో ఇంకోటి ఏంటో తెలిసిన, ఆయన చిన్న బ్లెస్సింగ్స్, చిన్న ఆశీర్వాదం ఎప్పుడైనా దేవుడు వాళ్ళకి ఇవ్వగలిగితే, ఆల్రెడీ ఇచ్చేసి ఉంటే, మనలో చాలామంది చూడండి ఆశీర్వాదాలు ఆల్రెడీ పొందేశాం మనం. నేను దేవుని సన్నిధి నుంచి ఏ విధమైన ఆశీర్వాదం పొందలేదు అని ఎవరు ఇక్కడ లేరు కదా. సాక్ష్యం చెప్పమంటే ప్రభువు నాకు ఎన్నో ఇచ్చాడండి అని చెప్తావు. నువ్వు నాకేమి ఇవ్వలేదంటావా? చెప్పలేం మనం. ఎందుకని? దేవుడిచ్చే ఆశీర్వాదాలు చాలా, వాటిని ఇప్పటికే నీవు అనుభవిస్తున్నావు. అబద్ధం ఆడలేవు. దేవుడిచ్చిన ఆశీర్వాదాల గురించి అబద్ధం చెప్పలేం మనం. ప్రభు మాకు చాలా ఇచ్చాడండి అయ్యా. మంచి గృహం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, బిడ్డలను ఇచ్చాడు, వారి చదువుల్లో తోడుగా ఉంటున్నాడు. ఎన్నోసార్లు హాస్పిటల్లో మేము మంచం పడితే దేవుడు లేపాడు మమ్మల్ని. చెప్పలేవు, ఎన్నో చెప్తావు. అది చాలు. ఇప్పటి వరకు దేవుడు నీ ఆశీర్వాదములు ఎన్ని ఇచ్చాడో అది నీ మనసులో ఉంటే, ఈ ఆశీర్వాదాలను మించి మరీ ఎక్కువ ఆశీర్వాదాలు దేవుడికి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఈ ప్రశ్న వేశాడు, అమ్మా నీకేమి కావాలి నా నుంచి? నీ ఇంటిలో ఏమి ఉన్నది అనే ప్రశ్న వేశాడు ప్రియులరా. ఆ ప్రశ్నకు చూడండి, నీకేమి కొదువ, నేనేమి చేయగలుచుకున్నానో దేవుడు ఏమంటాడు తెలిసిన? నీ అవసరాన్ని చెప్పు అంటాడు. మార్కు సువార్తలోకి వెళితే ఒకసారి చూద్దామా? మార్కు సువార్త 10వ అధ్యాయము, క్రొత్త నిబంధనలోనికి రండి. మార్కు సువార్త 10వ అధ్యాయము
51వ వచనాన్ని చూస్తే, నేను నీకేమి చేయగోరుచున్నావని వానిని అడుగగా, ఆ గురిటివాడు, బోధకుడా నాకు దృష్టి కలిగి చేయమని ఆయనతో అనెను. బోధకుడా నాకు దృష్టి కలిగి చేయము. ఏమని ఇక్కడ ఏంటంట, చూడండి అక్కడ, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టాను. గురిడివాడు యేసయ్య త్రోవను వెళుతూ ఉంటే కేకలు వేస్తూ ఉన్నాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, ప్లీజ్ మెర్సీ ఆన్ మీ, నన్ను కరుణించు. అప్పటికి అవసరత ఏంటో చెప్పట్లా. ప్రభు చూశాడు, ప్రభు దగ్గరికి తీసుకెళ్ళారు గుడ్డివాడిని. ప్రభు ప్రశ్న వేశాడు. అప్పుడు యేసు అంటాడు, చూడండి ఆ మాట ప్రియులారా, నేను నీకేమి చేయగోరుచున్నావని వాణిని అడిగాడు. ఒక చిన్న ప్రశ్న సంధించాడు, క్వశ్చన్ వేశాడు, ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్ వేశాడు. ఏంటో తెలిసిన, కొండ బద్దలు కొట్టే క్వశ్చన్ వేశాడు. నేనేం చేయాలి నీకు? ఎందుకు నన్ను పిలుస్తున్నావు నీవు? నేనేం చేయాలి నీకు? చక్కని ప్రశ్న వేశాడు. ఆ గుడ్డివానికి అసలు విషయం తెలియాలి, అటు అవసరం ఏంటో, వాడు అవసరత ఏంటో. ఏ దేవుడు ఆ మాట చెప్పకుండా కళ్ళు బాగు చేయలేడా? యేసయ్య చేయగలడు. ఆ ప్రశ్న వేయకుండా బాగు చేయలేడా? నిన్ను ప్రశ్న వేయకుండా ఆశీర్వాదం ఇవ్వలేడా? నీకు ప్రశ్న వేయకుండా నీ అవసరం దేవునికి తెలియదా? మనం అడగక మునిపే మన అవసరతలు ఎరిగిన దేవుడు అంటాడు. మనము దేవుణ్ణి అడగక ముందే మన అవసరతలు ఎరిగిన దేవుడు మన దేవుడు, సమస్తం ఎరిగినటువంటి దేవుడు. మనము లేచుట, కూర్చుండుట, పరుండుట ఆయన ఎరుగును అంటాడు. మరి ఎందుకు అడిగాడు ఈ ప్రశ్న? నీ అవసరత ఏంటో తెలియాలి. ఏమడిగాడు చూడండి, నేను నీకేమి చేయగోరుచున్నావు? ఆ ప్రశ్నకు అంటాడు, బోధకుడా నాకు దృష్టి కలిగి చేయము. చాలా చక్కగా చెప్పాడు. వాడి అవసరత ఏంటో క్లియర్ కట్గా ఉన్నట్టుగా కొండ బద్దలు కొట్టేశాడు. ఇది ఈ రాత్రి దేవుడు నిన్ను అడిగేది, నీకేం కావాలి? ఉదయం అడిగాడు దేవుడు, మళ్ళీ సాయంత్రం మళ్ళీ అడుగుతున్నాడు దేవుడు, నీకేం కావాలి? నీకు కావాల్సిందేదో డాక్టర్ గారి దగ్గరికి వెళితే డాక్టర్ అంటాడు, ఏమైందయ్యా నీకు, వాట్ హ్యాపెండ్ కదా. ఆయన పండుకోబెట్టి మొత్తం స్కానింగ్ తీసి మొత్తం చేయగలడు. కానీ అడుగుతాడు, నీ సమస్య ఏంటి? అడిగినప్పుడు నిజం చెప్పాలి. డాక్టర్ దగ్గర నిజం చెప్పాలి, లాయర్ దగ్గర నిజం చెప్పాలి, దేవుడి దగ్గర నిజం చెప్పాలి. కొన్ని చోట్ల అబద్ధం చెబితే కుదరదు. డాక్టర్ దగ్గర అబద్ధం చెప్పకూడదు, ప్రాణం పోద్ది. అవునా కదా? లాయర్ దగ్గర, కోర్టులో లాయర్ని పెట్టుకుంటే ఆ లాయర్ అడిగిన ప్రశ్నలకు నువ్వు నిజం చెప్పాలి, లేకపోతే కేసు పోద్ది, ఓడిపోతావు. అబద్ధం చేతి ఓడిపోతావు. మూడవది, దేవుని దగ్గర నీవు నిజం చెప్పాలి. కొన్నిసార్లు దేవునితో కూడా అబద్ధం ఆడారు కొంతమంది బైబిల్లో. నీ గురించి నా గురించి కాదు, దేవునితో కూడా అబద్ధం ఆడాడు. నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడుతున్నావు అన్నాడు పౌలు అననీయ సపేరలతో. ఈ పొలం ఇంతకీ అమ్మేవా? ఇంతకీ అమ్మేవయ్యా? ఇంతే వచ్చిందా? ఈ డబ్బులు పొలం అమ్మితే వచ్చిన డబ్బులేనా? సగం దాచుకుని కొంత భాగాన్ని తీసుకొచ్చి పాస్టర్ గారి దగ్గర పెడితే పౌలు గారు, పేతురు గారు అన్నాడు, అననయ్య నీవు ఇంతకీ అమ్మేవా పొలాన్ని? ఇంతకీ అమ్మానయ్యా. నీవెక్కడే దేవుని సన్నిధిలో పడి ప్రాణం విడిస్తావు, జాగ్రత్త అన్నాడు. ఆ భయంకరమైన మాట మాట్లాడి ముందు ఒక మాట మాట్లాడాడు, నీవు మనుషులతో కాదు అబద్ధం ఆడేది, దేవునితో అబద్ధం ఆడుతున్నావు. కొంతమంది దేవునితో అబద్ధం ఆడుతున్నారు, జాగ్రత్త. ఎంత మహాశక్తి కలిగిన దేవుడు ఆయన కదా. ఆయనతో అబద్ధం ఆడగలమా మనం? దేవునికి అబద్ధం చెప్పగలమా? చెప్పలేము. దేవుడు పట్టుకోలేడా అబద్ధాన్ని? ఆయన హృదయాన్ని అందున్న రహస్యాలను వెలికి తీసే దేవుడు. ఆయన బయటికి తీసేస్తాడు. దేవుని దగ్గర మనం అబద్ధం చెప్పకూడదు. చూడండి ఏమన్నాడు అతను. వెంటనే అతను ఏమన్నాడు చూడండి, అయ్యా బోధకుడా నాకు దృష్టి కలిగి చేయము. కాబట్టి ప్రియులరా, మత్తయి సువార్తలో 7వ అధ్యాయములు అంటాడు,
చూద్దాం అది కూడా ఒకసారి మనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని చూస్తే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. దేవుని మాటలమయ్యి, దేవుని మాటలు ఏంటంటే విశ్వాసం వచ్చేస్తుంది హృదయంలోకి. అంతకుముందు డౌట్ ఉన్నా కూడా అవన్నీ పక్కకి వెళ్ళిపోయి మన అనుమానాలన్నీ నివృత్తి అయిపోయి వాక్యం ఏంటంటే, నేను మొట్టమొదటి రోజుల వాక్యం వింటున్నప్పుడు దేవుడు ఏంటంటో తెలియని దినాల్లో అమ్మో ఇంత గొప్ప దేవుడు అయినా, పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం అలాగ హృదయంలోకి వెళ్ళిపోయేది. జాగ్రత్తగా వినేవాడిని నేను. కొత్త వాక్యం అంటే కొత్త. అప్పుడు నాకు బైబిల్ తెలియదు. నాకు ఆ రోజుల్లో చాలా బాధల్లో వెళ్ళాను దేవుని సన్నిధికి. నేను ఎంతో పేదరికంలో వెళ్ళాను ప్రియుల. ఆ వాక్యం ఏంటంటే ఈ మాటలన్నీ నా కొరకేనా రాయబడి ఉన్నాయి. ఏమన్నాడు? అడుగుడి ఇవ్వబడును. అడగాలి కదా, అడుగుడి ఇవ్వబడును. అడగాలమ్మా దేవుణ్ణి, ఖచ్చితంగా అడగాలి. ప్రభువా నా సమస్య ఇది, విశ్వాసం రావాలి, వినుట వల్ల విశ్వాసము కలుగును. వాక్యం ఏంటంటే ఎంత విశ్వాసం వస్తుందో చెప్పలేం. వాక్యం ఏంటంటే ఎంత ధైర్యం వస్తుందో చెప్పలేం. డాక్టర్ని చేయబట్టుకుని పరామర్శిస్తుంటే దానికంటే కూడా ఎక్కువగా దేవుని వాక్యం ఏంటంటే ఎంత ధైర్యం ప్రియులారా, చాలా ధైర్యంగా ఉంటుంది. ఆ రోజుల వాక్యం వింటున్నప్పుడు ఎంతో ధైర్యం తెచ్చుకున్నాను. ప్రభువా చనిపోవడానికి సిద్ధమైనటువంటి నేను, ఆత్మహత్యకు పాల్పడినటువంటి నేను, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళటం తప్ప వేరే మార్గం లేదనుకున్నాను నేను. ఈ అప్పుల బారి నుంచి, ఉద్యోగం నుంచి తొలగించేశారు నన్ను, వేరే మార్గం లేదు, సస్పెండ్ చేసి పడేశారు డిపార్ట్మెంట్లో. సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చేసింది. రోడ్ల మీద చూస్తూ ఉంటే, మనుషులు చూస్తూ ఉంటే నాకు చాలా అభ్యంతరకరంగా ఉండేది. ఎంతమంది నన్ను హేళన చేస్తున్నారేమో అనుకునేవాడిని. ఇక నేను డిసైడ్ అయింది ఏంటంటే మరణమే శరణ్యం అన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ధైర్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ వాక్యం వింటున్నప్పుడు ఎంత ధైర్యం వచ్చిందో చెప్పలేదు. ప్రియులారా, బైబిల్ వాక్యం ఉందని తెలిసిన, గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకి ఉన్నదానా, నేను నీ నీలాంజనములతో నీ కట్టడలను కడతాను నేను మళ్ళీ తిరిగి. కొంతమంది గాలి వాన చేత కొట్టబడినటువంటి దుస్థితిలో ఉంటున్నారు కుటుంబాల్లో. ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో. డాక్టర్లకు చెప్పుకోవాలా, ఎవరికి చెప్పాలి? ఆర్థిక సమస్యలు ఎవరికి చెప్పాలి? అనారోగ్యం ఎవరికి చెప్తే బాగుపడుద్ది? కొంతమంది దుస్థితిలో ఉండి మూలుగుతూ షింకుపోయి దుస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. బ్రతకడానికి వీలు లేని పరిస్థితి వెళ్ళిపోతున్నారు. ఈనాడు చాలామంది జీవితం మీద విరక్తి కలిగిపోయిన స్థితిలో, ఈ లోకం మనకు అక్కర్లేదు వెళ్ళిపోతాను అనుకునే స్థితిలో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు, నా యొద్దకు రండి భారం మోసుకున్న సమస్తమైన వారులారా, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి. పిలుస్తున్నాడు దేవుడు. జీసస్ ఈజ్ కాలింగ్ యూ. దేవుడు పిలుస్తున్నాడు. నేను దోచుకోవటానికి కాదు, నీకు ఆశీర్వాదాలు ఇవ్వటానికి, నీకు స్వస్థతని ఇవ్వటానికి. దేవుడే పిలిస్తే ఆశీర్వాదాలు ఇవ్వటానికి పిలుస్తున్నాడు దేవుడు. ప్రియులారా, నీకు ఆరోగ్యమును మరలా ఇచ్చుచున్నాను అన్నాడు బైబిల్లో. నీకు ఆరోగ్యమును మరలా ఇస్తున్నాను. ఎంత మంచి దేవుడు మనకున్నాడు. మంచి దేవుడే కాదు, బలమైన దేవుడు ఆయన. కొంతమంది మంచోళ్ళు ఉంటారు, బలం ఉండదు. మన దేవుడు మంచి దేవుడు మాత్రమే కాదు, ఆయన బలవంతుడు, సమర్థుడైన దేవుడు, చేయగలిగిన దేవుడు. ఈజ్ ఏబుల్ గాడ్ అన్నాడు బైబిల్. ఏంటి భయం? ఇంకా నీకు అనుమానం ఏంటమ్మా? ఏంటి యేసుప్రభు మీద అనుమానం ఏంటమ్మా నీకు? ఆయన సమర్థుడైన దేవుడు, ఏబుల్డ్ గాడ్, ఆల్మైటీ గాడ్, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాంతర్యామి, పిలిస్తే పలికే దేవుడు. చూస్తా నేను ఒకసారి పిలువు దేవుడిని పిలువు ఒకసారి. ఎంత నిజమైన దేవుడు అర్థమవుతుంది నీకు. ఆయన నిజమైన దేవుడా? యేసు ఎవరో తెలిసినా నిజమైన దేవుడు, తప్పించుకునే దేవుడు కాదు. మాట ఇచ్చి నెరవేర్చేవాడు నా యేసయ్య. నాకు ఎన్నో నెరవేర్చాడు. నాకు మాట ఇచ్చాడు, నెరవేర్చాడు. తప్పించుకోవాలా? మాట పోగొట్టుకునే దేవుడు కాదు మన దేవుడు. ఉదయం ఒకటి చెప్పి సాయంత్రం మరొకటి చెప్పే దేవుడు కాదు. ఎప్పుడు అన్నాను నేను?
ఆ మాట ఎప్పుడు అన్నానమ్మా? కాదు, నువ్వేగా అన్నది మొన్న. నేను ఎప్పుడు అన్నాను? ఒట్టిదే. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు నా యేసయ్య. ఎంత ధైర్యంగా ఉండాలి నువ్వు? అడుగుడి ఇవ్వబడును, అడుగు ప్రతివానికి ఇవ్వబడి అన్నాడు బైబిల్లో. అడుగుడు ఇవ్వబడి మాత్రమే కాదు, వాక్యం చాలా చాలా లోతుగా ఉంటుంది. అడుగు ప్రతివానికి ఇవ్వబడును. నువ్వు ఎవరైనా సరే, హూఎవర్ యు ఆర్, నీవు నీతిమంతురాలువో, నీతిమంతుడువో, అనీతిమంతుడువో, పాపివో, ఇంకెవరో, ఎవరైనా పర్లేదు, నీవు అడిగితే చాలు, దేవుడిని ఇస్తాడు. దేవుణ్ణి అడగటానికి నీతిమంతుడు అక్కర్లేదయ్యా. ప్రభు ఏమన్నాడు? నేను నీతిమంతుల కొరకు రాలేదమ్మా, నేను అబద్ధమా దేవుడు చెప్పింది? నేను నీతిమంతుల కొరకు రాలా, పాపుల కొరకు వచ్చాను నేను. ఎవరు పాపో ఆ పాపిని ప్రేమించాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడయ్యా మన దేవుడు! ఎవరున్నారు ఇలాంటి దేవుడు? ఇంకా ఎంత భరోసా ఇచ్చే దేవుడు ఉన్నాడు మనకి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, 2 దినాలు చక్కని కోటాలు మాకు ఇచ్చావు. మొదటి రోజు కోడికలో చంటి బిడ్డలందరినీ తీసుకుని వచ్చావు. వారికి ప్రభువా, వారికి కావలసిన అవసరతలు తీర్చావు. చంటి బిడ్డలు ఎంతోమంది సంతోషించారు ప్రభువా, వారి కొరకు ఎంతోమంది ప్రార్థన చేశారు. 2వ రోజు పగలు ప్రభువా మంచి కోటాన్ని మాకు ఇచ్చావు. నీ బిడ్డను నిలబెట్టుకుని చక్కని వాక్యాన్ని అందించావు. మూడవ కూడికలో ప్రభువా ఆ వాక్యాన్ని మరలా నెమరు వేసుకోవటానికి సహాయం చేశావు. బిడ్డలు ఎంతో ఆశతో నీ వాక్యం విన్నారు. ఆ వాక్య హృదయంలో దాచుకుని దాన్ని నెమరు వేసుకుని ఇంటికి వెళ్ళి, ఈరోజు శనివారం కనుక ఇంటికి వెళ్ళి ప్రభువా ఉపవాస ప్రార్థనలో కొనసాగి రేపటి కొరకు సిద్ధపడే హృదయాలు మా బిడ్డలకు దయచేయండి. ప్రభువా, నీ సన్నిధిలో ఏది అవసరమో వారికి స్పష్టంగా నీకు చెప్పే హృదయాలు బిడ్డలకు దయచేయండి. అదేవిధంగా ప్రభువా, ఆ స్త్రీ ఖాళీ పాత్ర ఎలా తెచ్చుకుందో మా బిడ్డల హృదయాలు ఖాళీ హృదయాలుగా చేయండి. నేను ఖాళీగా వచ్చాను ప్రభువా, నీ సన్నిధికి నీ ఆత్మతో నింపమని ప్రార్థన చేయాలి. అలాంటి హృదయాల బిడ్డలకు దయచేయండి. ఎంతో శ్రద్ధగా వచ్చిన బిడ్డలను ఒక్కొక్కరిని పేరు పేరున దర్శించండి. పేరున దర్శించండి. ఈ రోజుల్లో వాక్యం చాలామంది వింటలేదు ప్రభువా. మా బిడ్డలు గంట సేపు వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా విన్నారు. ఆ విన్న వాక్యానికి ముద్ర వేసి ప్రభువా వారి జీవితాలకు ఉపయోగపడేటట్లుగా, వారి కుటుంబాలకు ఉపయోగపడేటట్లుగా, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఒత్తిడిలో ఉన్నారో ప్రభువా, ఈ వాక్యం ఎంతో ప్రభు వారికి మేలుకరంగా దయచేయండి. ఆ సహోదరి ఏ విధముగా దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళి అడిగిందో, దేవుని సేవకుని మాటకు లోబడిందో, విశ్వాసం ఎలాగ ఉంచిందో, ఇవన్నీ కూడా నెమరు వేసుకుని ధైర్యం తెచ్చుకునే బిడ్డలుగా చేయండి. మేము దేనికి భయపడనక్కర్లేదు ప్రభువా. పిరికితనమైన ఆత్మను మాకు మీరు ఇవ్వలేదు, ధైర్యపరచు ఆత్మను మాకు ఇచ్చారు. కనుక మా బిడ్డలందరూ ధైర్యంగా ముందుకు వెళ్ళే కృప దయచేయమని ప్రభువా, రేపు జరిగే 10 గంటలు జరిగే ఆరాధనలో మీ సన్నిధి మాతో ఉంచి మంచి ఆరాధన మాకు ఇవ్వండి. పాటల్లో వర్తమానములో మంచి వర్తమానము, మా అందరి హృదయాలకు కావలసిన వర్తమానం మాకు దయచేసి కృప చూపించండి. తిరిగి బిడ్డలు వెళ్ళుచుండగా మీ సన్నిధి వారితో ఉంచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి కూడి వచ్చిన బిడ్డలందరికీ, వాక్యం ఎంతో శ్రద్ధగా ఆలకించిన బిడ్డలకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేయండి, నడిపించి కాపాడును గాక. ఆమేన్. చాలా సంతోషం. అందరికీ వందనాలు.